I am Devender Viramalla, lecturer in botany, Government Degree College, Kagaz Nagar. ఈరోజు మనము చూడబోయే టాపిక్ నత్తజని స్వాంగీకరణం. సో నత్తజని అనేది మొక్కలకు ఏ విధంగా లభిస్తూ ఉంటుంది, అది లభించిన నత్తజని మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది, అదేవిధంగా నత్తజని ఏ ఏ భాగాల్లో ప్రధాన అణుఘటకంగా ఉంటుంది, ఇవి ఏ విధంగా తయారవుతూ ఉంటాయి, అదేవిధంగా వీటి నుంచి ప్రోటీన్స్ ఏ విధంగా తయారవుతుంటాయి, ప్రోటీన్ సంశ్లేషణ టాపిక్స్ మనం ఇందులో అధ్యయనం చదువుతూ ఉంటుంది. ముందుగా ఇంపార్టెన్స్ ఆఫ్ నైట్రోజన్ అంటే నత్తజని ఎందుకోసం, జీవులకు నత్తజని అనేది ఎందుకోసం ఉపయోగం చూద్దాము. సాధారణంగా జీవులలో ఉండేటువంటి జీవ పదార్థ అణుఘటకంలో ప్రధానంగా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ మూడు ప్రధాన అణుఘటకాలుగా ఉంటే వీటి తర్వాత ఎక్కువ పరిమాణంలో జీవ పదార్థక అణుఘటకంగా ఉండేటువంటి మరొక పదార్థము నైట్రోజన్. సో సాధారణంగా ఇటువంటి నైట్రోజన్ అనేది వాతావరణంలో స్వేచ్ఛా స్థితిలో ఉండేటువంటి నైట్రోజన్ సాధారణంగా సుమారుగా 78% కంటే ఎక్కువ శాతం లోపల ఈ భూమిపైన స్వేచ్ఛ నత్తజని రూపంలో ఉంటే ఇటువంటి నత్తజని ఉన్నత శ్రేణి మొక్కలు నేరుగా గ్రహించుకోలేవు కాబట్టి అది నేలలో స్థాపన చేయబడిన తర్వాత అమ్మోనియా రూపంలో మాత్రమే లేదా నైట్రేట్ల రూపంలో మాత్రమే మొక్కలు తమ వేరు వ్యవస్థ ద్వారా వాటిని గ్రహించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి నత్తజని జీవ పదార్థంలో ప్రధానంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ప్రధానంగా గమనించినప్పుడు జీవ పదార్థంలోని కర్బన సమ్మేళనాలైనటువంటి ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, కేంద్రక ఆమ్లాలు, ఎంజైమ్లు, విటమిన్లు, ఆల్కలాయిడ్లు మరియు అదేవిధంగా వృద్ధి నియంత్రకాలన్నింటి లోపల కూడా నత్తజని అనేది ముఖ్య అణుఘటకంగా ఉంటుంది. సాధారణంగా మొక్క పొడి బరువు లోపల నత్తజని సంబంధ సేంద్రియ పదార్థాలు దాదాపుగా 5 నుండి 30% వరకు కూడా ఉంటుంది. ఎంజైమ్లు, ప్రోటీన్లలో ఈ నత్తజని అనేది ప్రధాన అణుఘటకంగా ఉండి అనేక రకాల జీవన క్రియలనేవి ప్రభావితం చేయడం జరుగుతూ ఉంటుంది. జంతువుల పోషణలో కూడా నత్తజని అనేది ప్రధాన ఆవశ్యక మూలకంగానే ఉంటుంది. కానీ జంతువులకు ఈ నత్తజని సంబంధ పదార్థాలన్నీ మొక్కల నుండి మాత్రమే లభిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆకుపచ్చని మొక్కలు పూర్తిగా అధిక శాతం లోపల పత్రహరితం కలిగి ఉంటుంది. పత్రహరితం నిర్మాణంలో కూడా నత్తజని ప్రధాన పాత్ర వేస్తూ ఉంటుంది. నత్తజని లోపించినటువంటి మొక్కల లోపల పూర్తిగా కూడా పత్రహరితం తయారు చేసుకోలేక అవి వివర్ణంగా మారిపోతూ ఉంటాయి. పత్రహరిత సంశ్లేషణలో కూడా నత్తజని అనేది ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పత్రహరిత మళ్ళీ కింద సంయోగ ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి భూమిపైన ఉండేటువంటి అన్ని రకాల జీవరాశులకు ఆహార పదార్థాలు సంయోగ క్రియాన్ని లభిస్తూ ఉంటాయి. కాబట్టి నత్రజని అనేది భూమిపైన ప్రధాన పాత్ర వహించటం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా భూమిపైన ఉండేటువంటి మొక్కలకు నత్తజని అనేది ప్రధానంగా 4 రూపాలు లభిస్తూ ఉంటుంది. అవి ఒకటి అణునత్తజని, మరొకటి సేంద్రియ నత్తజని, అదేవిధంగా నైట్రేట్ నత్తజని మరియు అమ్మోనియా నత్తజని అని ఈ విధంగా 4 రూపాల్లో మొక్కలకి లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏ విధంగా లభించినప్పటికీ ఉన్నత శ్రేణి మొక్కలు వాతావరణంలో అన్నత్తజని నేరుగా గ్రహించుకోలేవు. కాబట్టి అవి నీళ్ళలో స్థాపన చేయబడిన తర్వాత మాత్రమే మొక్కలు వాటి యొక్క వేరే వ్యవస్థ ద్వారా మాత్రమే గ్రహించుకుతూ ఉంటుంది. సో ఇటువంటి నత్తజని స్థాపన అనేది మొక్కలు ఏ విధంగా జరుగుతుంది మనం చూద్దాం. ఇప్పుడు సాధారణంగా వాతావరణం లోపల సుమారుగా 79% నత్తజని స్వేచ్ఛ నత్తజని రూపంలో ఉన్నప్పటికీ కూడా ఉన్నత శ్రేణి మొక్కలు నేరుగా ఆ నత్తజని వినియోగించుకోలేవు. కాబట్టి ఆ నత్తజని నీళ్ళలో స్థాపన చేయబడటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వాతావరణంలో ఉండేటువంటి అణునత్తజని నీళ్ళలో స్థాపన చేయబడటం ప్రధానంగా 3 రకాలుగా జరుగుతూ ఉంటుంది. అదొకటి ప్రాకృతిక నత్తజని స్థాపన, మరొకటి పారిశ్రామిక నత్తజని స్థాపన, అదేవిధంగా
జీవ నత్తజని స్థాపన అనే విధంగా 3 రకాలుగా జరుగుతూ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ కొంతవరకు ఈ నత్తజని స్థాపన గురించి ఐడియా ఉండే ఉంటుంది. సాధారణంగా ముందుగా ప్రాకృతిక నత్తజని స్థాపన అంటే ప్రకృతి పరంగా వాతావరణంలో కొన్ని జరిగే కొన్ని రసాయనిక చర్య ఫలితంగా వాతావరణంలో ఉండేటువంటి అన్నత్తజని నైట్రేట్ లేదా నైట్రైట్ రూపంలో నేలలో స్థాపన చేయబట్టడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా గమనించినప్పుడు మెరుపులు ఫలితంగా విడుదలయ్యేటువంటి విద్యుత్ శక్తిని గ్రహించుకొని వాతావరణంలోని నీటి ఆవిరి, హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువుగాను అదేవిధంగా విడిపోయి చైతన్యవంతంగా ఉంటమవుతూ ఉంటుంది. ఈ ఆక్సిజన్ ఎక్కువగా అంటే నత్తజనితో కలవడం చేత నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధంగా ఏర్పడిన నైట్రిక్ ఆక్సైడ్ తర్వాత ఆక్సీకరణం చెంది నైట్రోజన్ డయాక్సైడ్గా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి నైట్రోజన్ డయాక్సైడ్ ఆ తర్వాత వాన నీటితో కలవటం ఫలితంగా అక్కడ నైట్రస్ ఆమ్లము లేదా నత్రిక ఆమ్లము అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి నత్రిక ఆమ్లంగా మారి నేలను చేరిన తర్వాత నేలలో ఉండేటువంటి కొన్ని పదార్థాలతో కలవటం ఫలితంగా ఎస్పెషల్లీ కొన్ని ఖనిజ మూలకాలతో కలవటం ఫలితంగా కాల్షియం కానివ్వండి లేదా పొటాషియం లవణాలతోటి ఈ నైట్రేట్లు కలవటం ఫలితంగా ఈ నత్రిక ఆమ్లంలో ఉండేటువంటి నైట్రేట్ లేదా నైట్రేట్ కలవడం ఫలితంగా కాల్షియం నైట్రేట్ లేదా పొటాషియం నైట్రేట్లుగా రూపాంతరం చెంది నేలలో స్థాపన చేయబట్టగలుగుతూ ఉంటుంది. ఈ విధంగా స్థాపన చేయబడినటువంటి దీనిని మొక్కలు తమ వేరు వ్యవస్థ ద్వారా గ్రహించుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరికొన్ని సాధారణంగా భూమిపైన జరిగేటువంటి మొత్తం నత్తజని స్థాపన లోపల ఈ విధంగా ప్రాకృతిక పరంగా జరిగేటువంటి నత్తజని స్థాపన కేవలం 5% మాత్రమే ఉంటుంది. మరొక పద్ధతి లోపల కూడా వాతావరణంలో ఉండేటువంటి అన్నత్తజని నైట్రేట్గా నేలలో లేదా అమోనియాగా స్థాపన చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా పారిశ్రామిక పద్ధతి ద్వారా మీకు ఆల్రెడీ కొంతవరకు ఐడియా ఉంటుంది. అనేక మంది రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం కోసము ఏదైనా అమోనియాను కృత్రిమంగా తయారు చేసినటువంటి అమోనియాను పంట మొక్కలకు అందజేయడం ఫలితంగా పంట దిగుబడి పెరగడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎటువంటి పరిశ్రమల లోపల హేబర్ బోష్ విధానం ద్వారా వాతావరణంలో ఉండేటువంటి అన్నత్తజని బలవంతంగా హైడ్రోజన్తో కలపడం ఫలితంగా అమోనియాను తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వాతావరణంలో ఉండేటువంటి అన్నత్తజని హైడ్రోజన్తో కలపడం కోసము ఈ హేబర్ బోష్ పద్ధతిని వినియోగించడం ఉంటుంది. ఈ హేబర్ బోష్ పద్ధతిలో కూడా సుమారుగా 400 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతని అదేవిధంగా 200 అట్మాస్ఫియర్ల పీడనంను ఉపయోగించిన ఫలితంగా వాతావరణంలో ఉండేటువంటి నత్తజని హైడ్రోజన్తో కలిసి అమోనియాను ఉత్పత్తి కావడంతో ఉంటుంది. ఈ పద్ధతి లోపల అమోనియా ఉత్పత్తి చేయడానికి అనేక ఖర్చుతో కూడుకున్నది కాబట్టి చాలా తక్కువ శాతంలో ఈ పద్ధతి లోపల అమోనియా ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా అంటే మొత్తం భూమి మీద జరిగేటువంటి నత్తజని స్థాపన లోపల ఈ పారిశ్రామిక పద్ధతి ద్వారా కూడా మరొక 5% మాత్రమే ఈ విధంగా పారిశ్రామిక పద్ధతి ద్వారా నత్తజని స్థాపన అనేది చేయబడుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రకృతి పరంగా 5%, అదేవిధంగా పారిశ్రామిక పరంగా 5% నత్తజని స్థాపన చేయబడుతూ ఉంటే మిగిలిన 90% నత్తజని స్థాపన కేవలం జీవ నత్తజని స్థాపన విధానంలోనే చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ జీవ నత్తజని స్థాపన విధానంలో ఒకటి ఏ విధంగా అంటే వాతావరణంలో ఉండేటువంటి అణు నత్తజని కొన్ని నిమ్న స్థాయి జీవులు అయినటువంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలు మరికొన్ని రకాల సైనో బ్యాక్టీరియాలు ఈ విధంగా అణునత్తజని గ్రహించుకొని నైట్రోజనేజ్ ఎంజైమ్ సహాయంతో నేలలో నైట్రేట్ రూపంలో స్థాపన చేయటాన్ని ఏ విధంగా పేర్కొన్న కదా నత్తజని స్థాపనగా పేర్కోవటం జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి నత్తజని స్థాపన లోపల ప్రధానంగా వాతావరణంలో ఉండేటువంటి అణునత్తజని 8 ఎలక్ట్రాన్లను మరియు 8 ప్రోటాన్లను 16 ATPలను వినియోగించుకొని నైట్రోజనేజ్ ఎంజైమ్ సహాయంతో 2 అమోనియా అణువులను తయారు చేయడమే కాకుండా ప్రోటాన్లను 2 హైడ్రోజన్ అణువులను దాంతోపాటుగా 16 ADP మరియు 16 ఇనార్గానిక్ ఫాస్ఫేట్లుగా విడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది.
ఈ పద్ధతి లోపల ఇది తయారు అంటే ప్రధానంగా ఎటువంటి జీవనత్తయ్య స్థాపన అనేది ప్రధానంగా 2 రకాలుగా జరుగుతూ ఉంటుంది. అదొకటి అసహజీవనత్తయ్య స్థాపన, మరొకటి సహజీవనత్తయ్య స్థాపన. కొన్ని రకాల సూక్ష్మజీవులు అన్నత్తజనిని క్షయకరణం చేసి అమోనియాగా స్థిరీకరించవుతూ ఉంటుంది. దీన్నే మనము సజీవ లేదా జీవనత్తయ్య స్థాపనగా పేర్కొంటూ ఉంటాము. ఇటువంటి నత్తయ్య స్థాపన చేసేటువంటి సూక్ష్మజీవుల పాత్రను మొట్టమొదటిసారిగా వినోగ్రాడ్సీ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా దీన్ని వివరించడం అనేది జరిగింది. ఈ నత్తయ్య స్థాపక అవాయుధ జీవులైనటువంటి క్లాస్ట్రిడియం, పాస్టోరియానం మృతిక నుంచి వేచడం జరిగింది. తర్వాత బైజరింక్ అనేటువంటి శాస్త్రవేత్త వాయుత జీవులైనటువంటి అజిటోబ్యాక్టర్ ఎజిలిను మొట్టమొదటిసారిగా ఇటువంటి నత్తయ్య స్థాపన చేసేటువంటి జీవిగా గుర్తించడం జరిగింది. మనతో చెప్పుకున్నాం నత్తయ్య స్థాపన ప్రధానంగా జీవనత్తయ్య స్థాపన అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అసహజీవ నత్తయ్య స్థాపన, మరొకటి సహజీవ నత్తయ్య స్థాపన. ఇక్కడ అసహజీవ నత్తయ్య స్థాపనకు వచ్చేవరకు మొక్కలు స్వేచ్ఛగా జీవించేటువంటి కొన్ని బ్యాక్టీరియంలు మరియు సైనోబ్యాక్టీరియంలు అణునత్తజనిని స్థాపన చేస్తూ వాటిలో కొన్ని వాయుత జీవులు మరికొన్ని అవాయుత జీవులుగా కూడా ఉండబోతూ ఉంటుంది. కొన్ని రకాల బ్యాక్టీరియాలు అయినటువంటి ఎస్పెషల్లీ అవాయుత బ్యాక్టీరియా అయినటువంటి క్లాస్ట్రిడియం, అదేవిధంగా పాస్టోరియానం, బాసిల్లస్, అజోస్పైరిల్లం, క్లెప్సియల్లా ఇటువంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలు వాతావరణంలో ఉండేటువంటి అన్నత్తజనిని అమోనియాగా లేదా నైట్రేట్గా స్థాపన చేస్తూ ఉంటాయి. వాటితో పాటు కొన్ని రకాల వాయుత బ్యాక్టీరియా అనేటువంటి అజిటోబ్యాక్టర్ క్రూకోకం కానివ్వండి, అజిటోబ్యాక్టర్ ఎజిలిస్ కానివ్వండి, అదేవిధంగా బైజరికియా వంటి బ్యాక్టీరియాలు కూడా ఈ జీవనత్తయ్య స్థాపనలో అసహ జీవనత్తయ్య స్థాపనలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు కొన్ని రకాల బ్యాక్టీరియాలు కూడా వీటితో పాటుగా క్రియ సమయక్రియ జరిపేటువంటి బ్యాక్టీరియాలు కూడా ఎస్పెషల్లీ రోడోస్పైరిల్లం కానివ్వండి, రోడోసూడోమోనాస్ కానివ్వండి, రోడోమైక్రోబియం కానివ్వండి, ఇటువంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలు కూడా ఈ నత్తయ్య స్థాపనలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా కొన్ని రకాల శిలీంధ్రాలు, పుల్లులేరియా కానివ్వండి, ఈస్ట్ వంటి శిలీంధ్రాలు కూడా ఇటువంటి జీవనత్తయ్య స్థాపన చేయడం జరుగుతూ ఉంటుంది. సైనోబ్యాక్టీరియా జీవులు కూడా మీకు తెలిసే ఉంటుంది. నాస్టాక్, అనావినా, టోల్పోథ్రిక్స్, అస్లెటోరియా, గ్లియోథీకా, సైనికోకస్ వంటి కొన్ని రకాల సైనోబ్యాక్టీరియా జీవులు కూడా వాతావరణంలో ఉండేటువంటి అన్నత్తజని నైట్రేట్ లేదా అమోనియాగా స్థాపన చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి ఈ సూక్ష్మజీవులు అన్నింటి లోపల కూడా నైట్రోజనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉండటం ఫలితంగా ఇటువంటి నైట్రోజన్ ఎంజైమే నత్తయ్య స్థాపనలో ప్రధాన పాత్ర వహించబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి నత్తయ్య స్థాపనలో పాల్గొనేటువంటి ఈ జీవుల లోపల ఈ నైట్రోజనేజ్ ఎంజైమ్ అనే ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఇటువంటి నైట్రోజన్ స్థాపనను కలగజేసేటువంటి జీవుల్లో ఉండేటువంటి నైట్రోజన్ ఎంజైమ్ అనేది నిప్ జన్యువుల ఆధీనంలో ఉండబోతూ ఉంటుంది. ఈ విధంగా ఈ నిప్ జన్యువులు అనేవి నైట్రోజన్ ఎంజైమ్ ఉత్పత్తి చేస్తూ ఉంటే నైట్రోజన్ ఎంజైమ్ సహాయంతో వాతావరణంలో ఉండేటువంటి అన్నత్తజనిని 8 ఎలక్ట్రాన్లు మరియు 8 ప్రోటాన్లు వినియోగించుకొని 16 ఏటీపీలను వినియోగించుకొని 2 అమ్మోనియా అణువులను ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా మీకు తెలిసే ఉంటుంది సహజీవ నత్తయ్య స్థాపన. కొన్ని రకాల ఉన్నత శ్రేణి మొక్కల యొక్క శాఖీయ భాగాల్లో కొన్ని సూక్ష్మజీవులు ఆవాసాన్ని కొనసాగిస్తూ సహజీవన విధానంలో జీవిస్తూ వాతావరణంలో ఉండేటువంటి అణునత్తజనిని నైట్రేట్ లేదా అమోనియాగా మార్చడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి నత్తజని స్థాపనని మనము సహజీవన నత్తజన స్థాపనగా పేర్కొంటూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ లెగ్యూమినేసి కుటుంబం మొక్కల యొక్క వేరుబడిపల్లో ఉండేటువంటి రైజోబియం బ్యాక్టీరియా కానివ్వండి, అదేవిధంగా యాంథోసిరాస్ థాలస్ అంత నిర్మాణంలో ఉండేటువంటి నాస్టాక్ అనాబినా శైవలాలు కానివ్వండి, అదేవిధంగా అజోల్లా మొక్క యొక్క పత్రాల్లో ఉండేటువంటి కొన్ని రకాల నీడాక్పతి శైవలాలు కానివ్వండి, సైకస్ మొక్క యొక్క వేరు కొరల్లాయిడ్ వేరు అంతర్నిర్మాణంలో ఉండేటువంటి నాస్టాక్ అనాబినా శైవలాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాతావరణంలో ఉండేటువంటి అణునత్తజనిని గ్రహించి అమ్మోనియా లేదా నైట్రేట్ రూపంలో మార్చి
తాను నివసించేటువంటి ఆవాసాన్ని పొందేటువంటి మొక్కకి అవి అందజేయడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా ఆ మొక్క కూడా వాటికి కావాల్సినటువంటి ఆవాసాన్ని దాంతోపాటుగా ఆహార పదార్థాన్ని కూడా అందజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రెండు జీవులు కలిసి జీవిస్తూ రెండు లాభాన్ని పొందుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి జీవన విధానాన్ని మనము సహజీవనంగా పేర్కొంటూ ఉంటాము. ఈ విధంగా ప్రకృతి పరంగా మరియు పారిశ్రామిక పరంగా కేవలం 10% మాత్రమే నత్తయ్య స్థాపన జరుగుతూ ఉంటే మిగిలిన 90% పూర్తిగా కూడా ఈ సహజీవన లేదా అసహజీవన నత్తయ్య స్థాపన విధానంలోనే నేల లోపల నత్తయ్య స్థాపన చేయబడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి నత్తయ్య స్థాపన చేసిన తర్వాత ఆ నత్తయ్యని అనేది ఏ విధంగా మొక్కల యొక్క వేరులోకి ప్రవేశిస్తూ ఉంటుంది, ఆయన ప్రవేశించినటువంటి నైట్రేట్లు ఏ విధంగా అమోనియాగా రూపాంతరం చెందుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనము చూద్దాం.